నమస్తే వైఏ న్యూస్. సూర్యాపేట జిల్లా చివేల మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన కరువే. మూర్ఖ ఆలోచనలతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఉసురు పోసుకుంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవాళ మనం నిలబడిన పొలం ఇది చివేముల మండలం, భీమరాతండ, మొగాయిగూడెం ఈ ప్రాంతం. ఇది ఇక్కడ కూడా మనకు కనిపించినంత మేరకు, మన కనుచూపు మేరకున్న ప్రతి ఎకరం కూడా ఎండిపోయింది. ఒక్క తడి నీళ్ళు అందినా సగం పంట వచ్చేది, 2 తడులు అందుంటే మొత్తం బయటపడేది. వాళ్ళ రైతాంగం ఈ రకంగా ఏడ్చే అవసరం రాకపోయేది. గతంలో ఒకసారి కాళేశ్వరం నీళ్లు ప్రారంభమైన తర్వాత ఏ ఒక్కరోజు కూడా 1 ఎకరం ఎండిపోలే. ఇక్కడ ఇదే ప్రాంతానికి గతంలో బట్టి విక్రమార్క వచ్చిండు. ఇదే ఊర్లో ఒక రైతు తనేదో బోర్ చూసుకోక, బోర్ కాలిపోతే చేసుకోక 1 ఎకరం ఎండిపోయిందని చెప్తే ఎవరో వచ్చి చూసి, ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు, ఇది కాళేశ్వరం నీళ్ళు కావు, మీ పొలాలకు వచ్చినాయి. కేసీఆర్, జగదీష్ రెడ్డిలు అబద్ధాలు చెప్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఇది మేము కట్టిన ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అని మాట్లాడిండు. నేను బట్టి విక్రమార్కని ఇదే పొలం నుంచి అడుగుతా ఉన్నా, బట్టి గారు నువ్వు వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడినామో, నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా. మీ మాట నిజమైతే ఎస్ఆర్ఎస్పీతోనే కనుక ఈ పంటలు పండి ఉంటాయి గత 4 సంవత్సరాలు. మరి ఇవాళ ఎందుకు పండటం లేదు? ఎందుకు ఎండిపోయినాయి? మొత్తం కనుచూపు మేరలో 1 ఎకరం లేకుండా ఎందుకు ఎండిపోయింది? నీ ఎస్ఆర్ఎస్పీ మంచిగానే ఉంది కదా, ఎస్ఆర్ఎస్పీ ఈ సంవత్సరం ఓవర్ఫ్లో అయింది కదా, 42 గేట్లు ఎత్తిరు కదా నెల రోజులు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడటం లేదు? 2 నెలలుగా నేను ఈ సూర్యాపేట రైతాంగం తరఫున శాసనసభ్యుడిగా నేను అరుస్తూనే ఉన్నా. నా గొంతు ప్రపంచానికి అంతా వినేటట్టుగా అరుస్తూనే ఉన్నా రైతాంగం తరఫున. శాసనసభలో కూడా మాట్లాడినా. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ఎవరు కూడా నోరు తెరవలే. ఎండిపోతున్న పొలాల గురించి వెళ్ళి మాట్లాడలే. నిజంగా మీరు దావతలకు పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి, మీరు ఇంకేదో పనికి పోవడానికి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి. ఎందుకు ఎండిన పొలాలు చూడడానికి మీకు సమయం దొరుకుతలేదు? మీకు ఎందుకు హెలికాప్టర్లు దొరుకుతలేవు? ముఖ్యమంత్రి రేపు 30వ తారీఖు రాబోతున్నాడు అటున్నారు. ఏమని, దేనికి వస్తున్నావు? ఎండిపోయిన రైతుల్ని ఎక్కిరించడానికి వస్తున్నావా? దేనికి వస్తున్నాడు ముఖ్యమంత్రి? సన్న బియ్యం ఏదో ఇస్తా నేను మాట్లాడుతున్నాడు. సన్నొడ్లు మొదలు అన్నొడ్లకు, దొడ్డోళ్లతో సహా అన్నొడ్లకు ఇస్తా 500 బోనస్ అని చెప్పి రైతుల్ని మోసగించి సన్నొడ్లకు ఇస్తామని చెప్పి ఇప్పటికీ కూడా సూర్యాపేట జిల్లాలో తీసుకున్న సన్న ఒడ్లకు రైతాంగానికి బోనస్ ఇవ్వలేదు. సన్న ఒడ్లు ఇస్తా అని చెప్పి, సన్న బియ్యం ఇస్తా అని ఒక బోగస్ మాటలు చెప్పడానికి వస్తున్నావు. నువ్వు కొత్తగా ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చాకరలేదు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో సన్నబియ్యమే తింటున్నారు. ఈ ప్రాంత రైతాంగం బ్రహ్మాండంగా సన్నబియ్యమే తింటున్నారు, వాళ్ళు వండించుకున్న బియ్యమే తింటున్నారు. కానీ నువ్వు చేసిన మోసానికి సన్న ఒడ్లు లేవు, దొడ్డొడ్లు లేవు, అన్ని పొలాలు నాశనం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెప్పి రైతాంగం స్పష్టంగా గుర్తించారు. స్పష్టంగా గుర్తించారు ప్రజలు. ఇవాళ నీళ్లున్నాయి, ఇంకా గోదావరిలో నీళ్లు పోతున్నాయి. కాళేశ్వరం పంపు ఆన్ చేస్తే ఇప్పుడు మనం నిలబడ్డ పొలం కేవలం 2 తడులుగా ఇచ్చుంటే ఈ రైతు ఇవాళ అప్పులపాలయ్యక్కర్లేదు. మళ్ళా కొత్తగా బోర్లేసి ఉన్నాయి అమ్ముకొని బోర్లేసి అక్కర్లేదు. ఈ మధ్యకాలంలో చాలా ఊర్ల నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా, ఇతర పద్ధతుల్లో మహిళా రైతులు నింపైన ప్రతి చోట కూడా చెప్తున్నారు, పుస్తలు అమ్ముకొని బోరేసం అయినా నీళ్ళు రాలేదు అని మాట చెప్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వానికి కనీసం చీము కుట్టినట్లేదు? మొద్దు వారిపోయింది ప్రభుత్వం. ఒక మూర్ఖ రాజ్యం నడుస్తూ ఉంది, మూర్ఖుల రాజ్యం నడుస్తూ ఉంది. మేము ఎన్నుకోబడ్డది ప్రజలతోనని, మేము పనిచేయాల్సింది ప్రజలకేనని
అందులో ప్రత్యేకించి వ్యవసాయమే జీవనాధారం కాబట్టి తెలంగాణలో 60% పైన ప్రజలు వ్యవసాయమే బతుకుతున్నారు కాబట్టి ఆ వ్యవసాయ రంగాన్ని గాజులాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్న సోయిలేని ప్రభుత్వమే. కేసీఆర్ ఉన్నాడు, ప్రతి క్షణం వానకాలం నార్లు పోసిన మొదలుపెట్టి నాట్లు అయిపోతే మళ్ళీ యాసంగికి ఏం చేయాలనే ఆలోచన మొదలుపెట్టేది. మళ్ళీ యాసంగి పంటకి ఏం చేయించాలి, ఎట్లా చేయించాలి అనే ఆలోచన మొదలుపెట్టేది. విత్తనం వేసినాడే మళ్ళీ కోతలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ వడ్లను ఎట్లా సేకరించాలి, రైతుకు ఇబ్బంది కాకుండా ఒక్క రోజు కూడా కాలంలో ఉండనీయకుండా ఏం చేయాలనేది ప్రణాళికలు చేసేది. మా మంత్రులు శాసనసభ్యుల్ని ఏ ఒక్కరోజు కూడా నిమ్మలంగా ఉండనీయాలి. ఇంటి దగ్గర మీరు పొద్దున్న లేస్తే పొలాల్లో ఉండాలి, రైతులతో ఉండాలి, కళ్ళల్లో ఉండాలి అని చెప్పి, కొనుగోలు కేంద్రాల దగ్గర ఉండాలి అని చెప్పి. కరోనా కాలంలో కూడా రైతుకు చిన్న ఇబ్బంది కలగకుండా